ఒక దొంగ ఒక వ్యాపారి దగ్గర దొంగతనం చేస్తాడు అనమాట. ఆ వ్యాపారి అందరి ముందు అంటాడు, ఇతను నా షాప్లో దొంగతనం చేసిండని. ఆ దొంగ ఏమంటాడు, నాకు తెలియదు, నేను దొంగతనం చేయలేదు అంటే అప్పుడు అక్కడ ఉన్న ఊరు వాళ్ళందరూ నమ్ముతారు, అరే అటు చెప్తుంది కదా నిజమే కదా అని. అప్పుడు బీర్బల్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి తను దొంగతనం చేసిండా లేదా అని నిర్ణయించి తనను పట్టిస్తాడు. ఆ ఏ విధంగా పట్టిస్తాడో ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఒక దొంగ ఒక వ్యాపారి దగ్గర దొంగతనం చేస్తాడు. ఏంటిది? అది టోపీ. అయితే ఆ వ్యాపారి అందరిని పిలిచి, ఇతను నా షాపుల నుంచి టోపీ దొంగతనం చేసినంటే తను ఏమంటాడు, నేను అలాంటి వాడిని కాదు, నీకు చూసి ఎలా కనబడుతున్నానంటే అందరు నమ్మి ఆ దొంగను వదిలేస్తారు. అయితే బీర్బల్ ఏం చేస్తాడు, అచ్చా దొంగతనం చేసేటప్పుడు తను ఏమన్నా వస్తువు కింద పడేసుకున్నా అడుగుతాడు వాళ్ళని, వ్యాపారి అంటాడు, అవును టోపీ కింద పడేసుకుండు అని అంటాడు. అయితే బీర్బల్ ఏం చేస్తాడు, ఒక రోజు రాజ్యంలో అందరికీ ఒక చిన్న ప్రకటన ఇస్తాడు. ఏంటిది? ఒక టోపీ పెట్టుకుంటే బంగారు నాణ్యాలు వస్తాయని అని అంటాడు. అయితే ఆ దొంగ ఏంది, ఆశాపరుడు అనమాట. ఆ మాట విని తను టోపీ ఎవరైతే షాపులకు దొంగతనం చేస్తాడో ఆ టోపీ పెట్టుకొని వస్తాడు. అయితే తనకు తెలియకుండానే ఆ సభలోకి పోయి ఆ టోపీ పెట్టుకుంటాడు అనమాట. పెట్టుకుంటే బీర్బల్ ఏం చేస్తాడు, ఆ టోపీని గుంజేస్తాడు. ఆ వ్యాపారి టోపీ తన నెత్తికే ఉంటుంది అనమాట. అప్పుడు దొంగ దొరికిపోతాడు. అయితే ఈ కథలో ఏంటంటే, దొంగతనం ఎవరు చేసినా కానీ న్యాయం మాత్రం జరగాల్సిందే అని ఈ కథలో